మరి కుమారుడు ఐజాక్ పట్ల చేసినటువంటి గొప్ప మేలును బట్టి దేవునికి మనం ప్రత్యేకంగా ఈ సమయంలో వందనాలు చెల్లించాలి. ఎందుకనగా భయంకరమైన యాక్సిడెంట్లో తను చాలా భయంకరమైన పరిస్థితుల్లో దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, ఈ వాహనం కూడా ఘోరంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో, మనిషి వాహనం ఇద్దరు పరిస్థితులు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేయగా దేవుడు మనిషిని అద్భుతంగా నిలబెట్టుకున్నాడు. అలాగే ఈ వాహనాన్ని కూడా అద్భుతంగా మొదటి స్థితిలో కంటే ఇంకా గొప్పగా ఈ వాహనాన్ని దేవుడు నిలబెట్టాడు, గృహానికి నడిపించాడు. అందు నిమిత్తమై ఇక రానున్న దినాలలో ఈ వాహనం రాకపోకల్లో దేవుని సహాయము, దేవుని కాపుదల మెండుగా ఈ వాహనాన్ని కొనున్నట్లుగా దేవుని సన్నిధిలో ఈ వాహనాన్ని అప్పగించి మనం ప్రార్థన చేద్దాం. అందుకంటే ముఖ్యంగా 121వ కీర్తన ఒకసారి చదివి ప్రార్థన చేద్దాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనిది. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటుంది. పగలు ఎన్ని దెబ్బైనడు నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనడు నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణము కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ప్రకారం దేవాది దేవుడు అలనాడు ఇజ్రాయేలు ప్రజల పట్ల చూపించిన మేలు, కాపుదల నీ పట్ల, వాహనం పట్ల దేవుడు చూపించి ఈరోజు ఈ స్థితిలో ఆయనకు వందనాలు చెల్లించే భాగ్యం ఇచ్చిన దేవునికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అందుకే 4వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడు. దేవుని కాపుదల. లోకంలో ఉన్నవారి ఆలోచనలన్నీ హీనమైన స్థితిలో ఉంటే దేవుని ఆలోచనలేమో కృంగిపోయిన వారిని లేవనెత్తి ఆయన మహిమ కొరకు నిలబెట్టి నడిపించేది దేవుని యొక్క ఆలోచన. ఆ విధానాలు నీ పట్ల, ఈ వాహనం పట్ల దేవుడు కృపాను గురించి నడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఈ వాహనమును ఈ విధంగా బాగు చేయించుకొని గృహానికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన దేవునికి ఈ వాహనాన్ని బట్టి మనం వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది ఊడలనా, వేలాది పొటేళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? నేనేమి చెల్లించును? ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైన రాత్రికాల సమయంలో ప్రభా మీరు చేసిన మేలులు, ఉపకారములకు ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలము. మీ రక్షణ పాత్రను చేతపరుచుకొని కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ మా జీవితకాలం అంతా నీ సన్నిధిలో ముందుకు నడిచే వారంగా ఉండటమే తప్ప మరికి ఏమీ చేయలేము ప్రభా. నీ వందనాలు దేవా. నీ కుమారుడు ఐజాక్ పట్ల మీరు చేస్తా వచ్చిన మేలును బట్టి వందనాలు. ఘోరమైన ప్రమాదం తప్పించడమే కాకుండా పరిశుద్ధురాన్ని బిడ్డగా నీ మహిమ కొరకు మారిన మనసు కలిగి నీ సాక్షిగా బ్రతకటానికి మీరు అవకాశం ఇచ్చారు. బలలో పాల్గొనే యోగ్యతనిచ్చారు. తన జీవితం ఎలాగైతే నూతనంగా మారిందో, తన ద్వారా దెబ్బతిన్నటువంటి బండి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక క్రొత్త బండిగా మీరు ఈ స్థితిలో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. చూసేవారంతా కూడా కొత్త బండి కొన్నాడా అన్నట్లుగా ఆశ్చర్యానికి గురవుతున్నారని
బిడ్డలు తెలియజేసినప్పుడు నిజంగా ప్రభా ఎంత సంతోషంగా ఉందో దేవా. మేమిచ్చి రుణం తీర్చలేనంత గొప్ప కార్యాలు మీరు చేస్తా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ రాకపోకలేని యెహోవా నీకు తోడై నడిపించిన దాకా ఇచ్చిన వాగ్దానం ఈ వాహన విషయంలో మీరు నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దుష్టుడైన అపవాది ఎవరిని ఎక్కడ మెరుగుదునా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక ప్రతి దినము జాగ్రత్తగా ఉంటూ ఈ వాహనాన్ని నడుపుకుంటూ తన కొరకు మీరు సిద్ధపరిచిన పనిలో సాగిపోతూ కుటుంబము ప్రభా నీ మహిమలో అడుగులు ముందుకు వేయడానికి కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తాను. తగిలిన తండ్రి ఈ వాహనంలో ఉన్న ప్రతి పార్టును మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ రక్తంతో ప్రోక్షించాలి. దైవజనం రావాలి, ప్రార్థన చేయాలి. ఆ తర్వాతనే ఈ వాహనాన్ని ఉపయోగిస్తూ అవసరతల కొరకు పరిగెత్తాలని నీ కుమారుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మధ్యాహ్నం నుంచి ప్రభా మరి వచ్చి దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడే ఈ వాహనాన్ని బయటకు తీసేది అనేటువంటి ఒక పట్టుదలతో నీ కుమారుడు నుంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీ బిడ్డగా మారితే ఆ కృప ఎలా ఉంటుందో మారిన వారికి తప్ప మారని వారికి తెలియదు ప్రభా. ఆ కృప నీ కుమారుడు అనుభవించే విధంగా కార్యం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాహనాన్ని మీ రక్తంతో ప్రోక్షించమని ఈ వాహనం చుట్టూ అలనాడు ఇజ్రాయెల్ ప్రజలకు మేఘస్తంభమైంది, రాత్రి అగ్నిస్తంభమైంది. మీరు ఇజ్రాయెల్ నడిపించినట్లుగా ఈ వాహనానికి మీరు నడిపించండి. ఈ వాహనం మీద కూర్చొని ఎవరు డ్రైవ్ చేస్తున్నప్పటికీ కూడా శ్రేష్టమైన నీ కృప ప్రభా ఈ వాహనం నడుపుతున్న వారికి కూడా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అన్నారు. దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రభాని కొందనాలు. దేవా ఈ వాహనాన్ని మీ రక్తంతో ప్రోక్షించాలి. ఇది నా చేయి కాదు ప్రభా, నీ రక్తంతో కడబడించే ప్రభా. వాహనాన్ని ఆశీర్వదించమని నీ హస్తపు నీడలో ఈ వాహనాన్ని నడిపించి కృప చూపించి నీ నామాన్ని మహిమించు. నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్.